పిల్లలు, ఇవాళ మనం భక్త కన్నప్ప గురించిన ఒక అద్భుతమైన కథ విందాం. ఒకప్పుడు ఒక వేటగాడు ఉండేవాడు. అతని పేరు కన్నప్ప. ఆయనకు శివుడిమీద చాలా భక్తి ఉండేది. కాని శివుడి పూజా విధానం అతనికి తెలియదు. ఒకరోజు ఆయన అడవిలో వేటకు వెళ్ళి శివాలయాన్ని చూశాడు. అక్కడ శివలింగాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. తన దగ్గర ఉన్న మాంసం, నీరు, పూలు ఇవన్నీ శివలింగం మీద పెట్టి భక్తితో పూజ చేశాడు. మరుసటి రోజు పూజారి వచ్చి చూసి కోపపడ్డాడు. అయ్యో! ఎవరో శివుడికి అశుద్ధమైన వస్తువులు సమర్పించారు అని అనుకున్నాడు. కాని పిల్లలు, శివుడు మాత్రం కన్నప్ప భక్తిని అంగీకరించాడు. ఎందుకంటే ఆయన మనసు చాలా పవిత్రంగా ఉంది. ఒకరోజు శివలింగం కళ్ళనుంచి రక్తం వచ్చిందట. అది చూసి కన్నప్ప దిగులుపడ్డాడు. తడుముకుంటూ తన కన్ను తీసి రక్తం వస్తున్న చోట పెట్టాడు. అయినా రక్తం ఆగలేదు. అప్పుడు ఏమి చేశాడో తెలుసా? మరొక కన్నుని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయాన్నే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కన్నప్పా! నువ్వే నా నిజమైన భక్తుడు అని ఆశీర్వదించాడు. ఇలా పిల్లలు, భక్తి అంటే ఏమిటో, నిజమైన భక్తుడు ఎవరో మనకు భక్త